మన ఫారెన్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. యూరోపియన్ యూనియన్ డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తుంది. యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి చాలా కొనుక్కుంటుంది. విపరీతమైన వాణిజ్యం చేస్తుంది. అంతెందుకు అమెరికా రష్యా నుంచి యురేనియం కొనుక్కుంటుంది తన న్యూక్లియర్ ప్లాంట్స్ కోసం. అదేవిధంగా అమెరికా రష్యా నుంచి పెలేడియం కొనుక్కుంటుంది తన ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం. ఇతరత్ర క్రిటికల్ మినరల్స్ కూడా కొనుక్కుంటుంది. మరి అవన్నీ కూడా ట్రేడే కదా రష్యాతో. మరి అమెరికా ఎందుకు చేస్తుంది? అమెరికాకు ఒక న్యాయం, భారతదేశానికి ఒక న్యాయం అని చెప్పి మన ఫారెన్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ క్వశ్చన్ చేశారనమాట. ఇక్కడ చూస్తే కనుక ఇండియా, రష్యా న్యాచురల్ పార్ట్నర్స్ అని చెప్పొచ్చు. ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఈ రోజు కాదు ఈ ఫ్రెండ్‌షిప్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ రష్యాతో డిఫెన్స్ పార్ట్నర్‌షిప్ కావచ్చు, ఆయిల్ పార్ట్నర్‌షిప్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇండియాకి మేలే చేశాయన్నమాట ఇప్పటి వరకు. అంతేకాదు 1971లో 1971లో భారత్, రష్యా మధ్య ట్రీటీ ఆఫ్ పీస్, కోఆపరేషన్, ఫ్రెండ్‌షిప్ కూడా కుదిరిందన్నమాట. ఇవన్నీ కూడా భారతదేశానికి చాలా కీలకం. ఇప్పుడు ఆర్ఐసీ మళ్ళా వార్తల్లోకి వచ్చింది. రష్యా, ఇండియా, చైనా అమెరికాని కౌంటర్ బ్యాలెన్స్ చేయాలంటే, అమెరికాని చెక్ పెట్టాలంటే రష్యా, ఇండియా, చైనా ఒక కూటమిగా మారాలి. అమెరికా యొక్క బెదిరింపులు, థ్రెట్స్ అన్ని తట్టుకోవాలంటే ఇండియా, రష్యా, చైనా కలిసి రావాలి. అదే ఆర్ఐసీ అన్నమాట. రష్యా, ఇండియా, చైనా పార్ట్నర్‌షిప్. ఈ ప్రస్తావన ఎప్పటినుంచో ఉంది కానీ ఈ 3 దేశాలు ముందుకు రావట్లేదు. ఈ 3 దేశాలు గనుక వస్తే అమెరికాకి చెక్ పెట్టడం అంత పెద్ద కష్టమైన పనైతే కాదు.